హాయ్ అండి, వెల్కమ్ టు చర్నర్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫార్మర్ విత్ మీ శివ. ఈరోజు మామిడికాయ రెసిపీ అయితే జరుగుతుందండి. ప్రజెంట్ అయితే మామిడికాయ ముక్కలు అయితే కోసి అల్లం, అది జీలకర్ర ప్లస్ మెంతులు, ఆవాల పొడి అన్నీ మిక్స్ చేసినాం. అట్నే ఎల్లిపాయలు గిట్ట మిక్స్ చేసి కాయలకు బాగా దట్టంగా పట్టించి కలుపుతున్నామండి. సరే అండి, ఇప్పుడైతే కారం అయితే వేసినామండి. ఇక బాగా కారం వేసి బాగా ముక్కలకి బాగా పట్టిన దాకా వెయిట్ చేయాలి. ఆల్రెడీ నూనె కాగబెట్టినాం బాగా. కారం ఎక్కువైనట్టుందామా? ఏం కాలేదా? కారం అయితే నాకు ఎందుకు ఎక్కువ అయినట్టు కొడుతుందండి. సరే, మీకు ఈరోజు అయితే కూర అయితే లేదు చెర్రీ. మామిడికాయ పచ్చడి వేసుకొని తినాలి. కొత్త మామిడికాయ చాలా బాగుంటుంది అయినా కానీ. చెప్పు సరే, ఏంది నీ డౌట్ ఏంది? కారం ఎక్కువైందా? ఏం కాదు, తర్వాత చూద్దాం. సరే, నీ డౌట్ ఏంది? పర్లేదులే, కారం చూద్దాం తర్వాత. ఓకే అండి, పిల్లలు ఏమో కారం ఎక్కువైంది అంటారు. తర్వాత చూద్దామండి. తర్వాత చూసి అండి. ఇప్పుడు ఆయిల్ అయితే పోస్తున్నాం. సరే, ఇది కలుపు. మామిడికాయ పచ్చడిలో ఆయిల్ పోసి కలుపుతున్నాం అండి. ఇప్పుడు ఆయిల్ చల్లారింది. ఆయిల్ చల్లారినాక అందులో జీలకర్ర, ఎల్లిపాయలు వేసి ఆయిల్ వేసి కలుపుతున్నాం. పచ్చడి అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇట్లా మంచిగా అదిగినట్టు పెట్టాలి. పెడితే అది మక్కి నూనె అనేది అలా ఇందులో ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా చేయాలి. కొంచెం అన్నం వేసుకొని కలుపుతున్నాం అండి. అన్నం పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసిన దాకా పానం తలనే ఉంది నాది కానీ మా పిల్లలది కానీ అందరిది. రైట్, ఫస్ట్ అంటే మా సిరికే ఉందట. సిరి పట్టు, చేయి పెట్టు. ఎలా ఉంది? చెరి పట్టు, ఇలా పెట్టు, తిను. సిరి ఎట్లుంది? సిరి ఎట్లుంది? నేను గట్ట కమ్ముతుందామండి. వావ్, పచ్చడి అయితే సూపర్ ఉందండి. మస్తు కుదిరింది. మీరు ఇలా చేసుకోండి. ఓకే అండి, బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.